పై భారీ ఆశలు పెట్టుకుని దేవర సినిమాతో ఎంట్రీ ఇచ్చింది శ్రీదేవి తనవయ జాన్వీ కపూర్. కానీ దేవరలో చేసిన తంగం పాత్ర అమ్మడికి ఆశించిన రిజల్ట్ ఇవ్వలేదు. తన పాత్రకు పెద్దగా స్కోప్ దక్కపోవడం జాన్వీని నిరాశపరిచింది. అయినా కూడా రామ్ చరణ్ తో పెద్దిలో ఛాన్స్ కొట్టేసింది. ఇక పెద్దిలో తాను పోషించిన అచ్చయ్యమ్మ పాత్రతో తన ఫేట్ మారుతుందని భావించింది. కానీ కట్ చేస్తే అచ్చయ్యమ్మ కంటే తంగం పాత్రనే బెటర్ అనే విమర్శలొచ్చాయి. పెద్దిలో జాన్వీ రోల్ వివాదంగా మారిన సంగతి తెలిసిందే. ఆమె క్యారెక్టర్కు వచ్చిన నెగిటివ్ ఫీడ్బ్యాక్తో దర్శకుడు బుచ్చిబాబు సారీ చెప్పడంతో పాటు అచ్చయ్యమ్మకు సంబంధించిన సీన్స్ ట్రిమ్ చేశారు. ఇదిలా ఉంటే పెద్ది కోసం జాన్వీ తీసుకున్న రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దేవర సినిమా కోసం జాన్వీ దాదాపు 5 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నట్లుగా టాకుంది. కానీ పెద్ది కోసం ఏకంగా 8 కోట్ల రూపాయల పారితోషికం అందుకుందనే వార్తలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. రెమ్యునరేషన్ ఎక్కువే అయినా ఆమె పాత్రకు ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడం విశేషం. ఇక దేవర తర్వాత పెద్దితో ఛాన్స్ అందుకున్న జాన్వీకి ఇప్పుడు పెద్ది మరో ఆఫర్ తెచ్చిపెట్టడం కష్టమే. ప్రస్తుతం జాన్వీ కపూర్ చేతిలో ఒక్క తెలుగు ప్రాజెక్టు కూడా లేదు. దీంతో ఆమె టాలీవుడ్ కెరీర్ పై కూడా చర్చ మొదలైంది. వరుసగా పెద్ద సినిమాలో కనిపించినప్పటికీ నటిగా తన ముద్ర వేయలేకపోయాను అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జాన్వీ కూడా ఇక నుంచి టాలీవుడ్ పైనే ఎక్కువగా ఫోకస్ చేయాలని ఫిక్స్ అయినట్లు టాక్. ఏదేమైనా పెద్దిలో జాన్వీ రెమ్యునరేషన్ మాత్రం హాట్ టాపిక్ గా మారింది.